గుమ్మడి నర్సయ్య కూడా మందలు ఇచ్చిన నర్సన ఏం సంగతే ఎటెడ సంగతే ఏం నడుస్తుంది ఏం కథ అని అడిగితే ఇది రాదేంటిరా వేరే వేరే వీడియో క్లిక్ చేయి కింద క్లిక్ చేయి కింద అది తెలియదు ఫస్ట్ ఇగో గుమ్మడి నర్సయ్య కూడా కలిసిండు అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు ఇది శిల్పకళ వేదిక పెరిగిపోతున్నాయి లీడర్లకు కొంతమంది రాజకీయాలకు ఎందుకు వస్తారు పుచ్చరాల మూటకు కానీ ఈ కోయాగా గుమ్మడి నర్సరా మాజీ ఎమ్మెల్యే ఖమ్మం ముద్దుబిడ్డ కానీ నర్సరా నువ్వు రాజకీయాలకు వచ్చి 10 పరక ఏం భూమి జాగా ఏం సంపాదించుకోలేదట ఏంది ఈ గందరగోళము తాత సంపాదించింది 2 ఎకరాలు ఉన్నది తాత సంపాదించింది అంతే ఇక అంతే ఎమ్మెల్యే ఏం ఏకైనా కూడా జనాన్ని ఎత్తిన చేతులు పెడితే ఏకైనా కాదు చాలా సంపాదిస్తాం కానీ అందరూ నీ లెక్క నియతిగా ఉంటే ఎప్పుడో బాగుపడే ఈ దేశం అట్టుండాలని కోరుకుంటాను నేను నా కోరిక అది మరి ఇప్పుడు వచ్చే నాయకులకు జర్ర ఒక మాట చెప్పి నిన్ను చూసైనా మారాలే పాపం పేదోళ్ళ కన్నీటి బొట్లే ఏరులై పారుతున్నాయి నేను రోజు చేసేది అదే పని అంతేనా చెప్తాను కానీ ఇంటోడు లేడు పట్టించుకుంటోడు లేడు ఇక చూసారు కదా ఇగో ఇది కథ అమలా ఇక ఈ రకంగా తాత నీ గొంగడి బాగుంది నీ మాట తీరు బాగుంది నేను కార్యక్రమాలు చాలా బాగున్నాయని ఈ రకంగా అమల అంబయ్య వెళ్ళబోసుకుంది ఇక గుమ్మడి నర్సన్న కూడా ఏమన్నాడో మంది నెత్తిలో చెయ్యి పెడితే మంది కొంపలు ఆరిస్తే నేను మిద్దెలు మేడలు భూములు భవంతులు జాగలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంది కానీ నేను మందిని ముంచి వేసే తాత నీతి నిజాయితీగా బతికినా అని అంటుండు గుమ్మడి నర్సన్న నిన్న ఆడికి వచ్చిండు శిల్పకళా వేదిక కాడికి వచ్చిండు ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే క్షమించండి నాగార్జున గారు మంత్రి కొండ సురేఖ సంచలన ట్వీట్ అమ్మనే దండం పెట్టి చూసిన ఆరుల్లా కొండ సురేఖ ఏమంటుందో క్షమించండి నాగార్జున